హాయ్. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రాజకీయ ఉద్రిక్తతలు, హోరాహోరీ పోరు. కానీ ఈసారి అసలు యుద్ధం పోలింగ్ బూత్ కంటే ముందే ఓటర్ల జాబితా దగ్గరే మొదలైపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్ ఓటర్ల జాబితాలో అక్షరాల లక్షల్లో అక్రమాలు, తప్పులు బయటపడ్డాయి. 80 లక్షలకు పైగా అభ్యంతరాలపై ఈసీ నిర్ణయం తీసుకోవాలి. ఇది ఈసీ వల్ల అయ్యే పని కాదని గుర్తించిన సుప్రీంకోర్టు తనకున్న అసాధారణ అధికారాలను ప్రయోగించింది. వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తి చేయడానికి సివిల్ జడ్జీలను రంగంలోకి దింపింది. దేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. సాధారణంగా ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా సవరణ వంటి బాధ్యతలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. కానీ పశ్చిమ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విచిత్రమైన, అత్యంత సవాలుతో కూడిన పరిస్థితి ఎదురైంది. బెంగాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ల జాబితా సవరణ చేపట్టిన ఎన్నికల సంఘానికి మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులను, లోపాలను గుర్తించారు. ఎస్ఐఆర్పై రాజకీయ రగడ కొనసాగుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఈసీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎస్ఐఆర్ పేరుతో తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. ఓటర్ల జాబితాపై ఉన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఫైనల్ లిస్ట్ ప్రకటించే అవకాశమే లేదు. దీంతో సుప్రీంకోర్టు ఇటీవలే అసాధారణ నిర్ణయం తీసుకుంది. జ్యుడిషియల్ ఆఫీసర్స్ను ఈ ప్రక్రియ కోసం ఉపయోగించుకోవాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని కలకత్తా హైకోర్టుకు ఆదేశించింది. ఈసీకి న్యాయ వ్యవస్థ నుంచి సపోర్టు వస్తే జాబితా సవరణ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని, రాజకీయ వివాదాలకు కూడా తావుండదని సుప్రీం భావించింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం భావించినంత ఈజీగా, వేగంగా పనులు ముందుకు సాగడం లేదు. దీనికి కారణం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కొరత. జిల్లా జడ్జి, అడిషనల్ జిల్లా జడ్జి స్థాయికి చెందిన కేవలం 250 మంది న్యాయాధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీళ్ళు రోజంతా కష్టపడి ఎస్ఐఆర్ కేసులు పరిష్కరించినా మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 80 నుంచి 100 రోజుల సమయం పడుతుంది. సమయం తక్కువగా ఉండడం, అధికారుల కొరత తీవ్రంగా ఉండడాన్ని గమనించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ప్రయోగించారు. అధికారుల సంఖ్యను పెంచేందుకు కలకత్తా హైకోర్టుకు కీలక సూచనలు చేశారు. కేవలం జిల్లా జడ్జీలే కాకుండా కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్న సివిల్ జడ్జీలను కూడా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెంగాల్తో సరిహద్దును పంచుకుంటున్న పొరుగు రాష్ట్రాలైన జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల హైకోర్టులు కూడా తమ న్యాయాధికారులను పంపి సహాయం చేయాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. వీళ్ల ప్రయాణ, వసతి, భోజన ఖర్చులన్నింటినీ ఎన్నికల సంఘమే భరించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఓటర్లను ప్రధానంగా 3 వర్గాలుగా విభజించి నోటీసులు ఇచ్చింది. మొదటిది మ్యాప్డ్, అంటే వీళ్ల వివరాలు ఓటరు డేటాతో అనుసంధానం అయినప్పటికీ మరింత లోతైన విచారణ అవసరం ఉన్న కేటగిరీ. రెండోది అన్మ్యాప్డ్, అంటే అసలు ఎన్నికల డేటాతో ఏమాత్రం అనుసంధానం కాని ఓటర్ల వివరాలు. ఇక మూడోది లాజికల్ డిస్క్రిపెన్సీ. ఇది అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రుల పేర్లలో తప్పులు ఉండడం, స్పెల్లింగ్స్ మారిపోవడం, అన్నిటికీ మించి పిల్లల వయసుకు, తల్లిదండ్రుల వయసుకు మధ్య అసలు పొంతన లేకపోవడం లాంటివి ఈ కోవలోకి వస్తాయి. ఈ తప్పులను సరిదిద్దితేనే పారదర్శకమైన ఎన్నికలు సాధ్యమవుతాయి. ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఎన్నికల సంఘం ముందున్న డెడ్లైన్ ఫిబ్రవరి 28. ఒకవేళ అప్పటికి అన్మ్యాప్డ్, లాజికల్ డిస్క్రిపెన్సీ ఓటర్ల వెరిఫికేషన్ పూర్తి కాకపోతే అప్పటి వరకు ఉన్న వివరాలతో తుది జాబితాను విడుదల చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ తర్వాత పెండింగ్ వర్క్ పూర్తయ్యే కొద్దీ ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ జాబితాలను విడుదల చేస్తూ వెళ్లాలని ఎలక్షన్ కమిషన్కు స్పష్టం చేసింది. మరో 2-3 వారాల్లో బెంగాల్తో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. మిగతా రాష్ట్రాల కంటే బెంగాల్ ఎన్నికల సమరంలోనే ఓటర్ల జాబితా ఒక అగ్నిపరీక్షగా మారింది.